మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు రాష్ట్ర కమిటీ లీడర్లు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. కూకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగలిచెర్ల రాజు అలియాస్ సిఎన్ఎం చందు, తోడెం గంగా అలియాస్ సోని జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసులకి లొంగిపోయామని చెప్పారు. ఒక్కొక్కరికి 28 లక్షల రివార్డ్ని అందించారు డీజీపీ. మిగిలిన మావోయిస్టులు కూడా బయటికి రావాలి అని కోరారు. వికాస్ సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని, 35 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో గడిపారని అన్నారు. 1993లో నర్సంపేట దళంలో చేరాడని చెప్పారు. చందు దండకారణ్య చైతన్య నాట్య మండలి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఛత్తీస్గఢ్కి చెందిన తోడెం గంగా అలియాస్ సోని సౌత్ బస్టర్ కమిటీ మెంబర్గా ఉన్నారని, 2019లో రాజు గంగా పెళ్లి చేసుకున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. 412 మంది మావోయిస్టులు ఇటీవలి కాలంలో లొంగిపోయారని చెప్పారు డీజీపీ. 72 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. వీరిలో 8 మంది కేంద్ర కమిటీ వారు ఉన్నారని చెప్పారు. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే 412 మంది కార్డర్స్ బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అందులో 4 స్టేట్ కమిటీ, వీరు కాకుండా 4 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. 2 డివిజనల్ కమిటీ మెంబర్లు సెక్రటరీలు ఉన్నారు. 8 డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అంటే ఒక పై స్థాయి కింద స్థాయి అనకుండా అన్ని స్థాయిల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్గా ఉండడం కాబట్టి, ప్రభుత్వం ఇంత ఓపెన్గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని బయటకు వస్తున్నారు. ఇంకా ముందుకు రమ్మని చెప్పి మేము వాళ్ళు పిలుపునిస్తున్నాం. ఇవాళ నాటికి 72 మంది యూజీ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, నేటివిటీ ఆఫ్ తెలంగాణ ఉన్న వాళ్ళు 72 మంది ఉన్నారండి. అందులో 12 మొత్తం సీసీ మెంబర్లు 12 మంది. అందులో అంటే ఈ 72 మందిలో కాదు, ఓవరాల్గా 12 మంది సీసీ మెంబర్లు ఉంటారు. అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు, 8 సీసీ మెంబర్లు తెలంగాణ వాళ్ళు. మావోయిస్ట్ పార్టీలో విభేదాలు వాస్తవమే అన్నారు మాజీ మావోయిస్ట్ వికాస్. అగ్రనాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే చర్చ పార్టీలో ఎప్పటి నుంచో ఉందన్నారు వికాస్. పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అనేది, అది ఛానలైజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈ నడుమ అటు కూడా నష్టపోయింది ఉంది. పాత పని విధానం ఇప్పుడు పనిచేయదు. ఈ మారిన పరిస్థితుల్లో పనిచేయాలంటే కూడా ఇప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు. వ్యక్తిగతంగా కొన్ని అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుండి రావాలని నిర్ణయించుకొని బయటకు వచ్చింది. పార్టీలో అగ్రనాయకులు కొట్లాడుకోవడం ఇదేమో ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఇలాంటి చర్చ మొదటి నుంచి పార్టీలో ఉంది. జనరల్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా.